శ్రీ మహాగణపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. నిన్న మహాగణపతి ఆయన వల్లభాగణపతి అమ్మవారి యొక్క చిరునవ్వు నుండి ఆవిర్భవించడం చెప్పుకున్నాం. అమ్మవారు తన తన యొక్క పతి అయినటువంటి శివకామేశ్వరుణ్ణి చూడగా ఆ చూసిన తర్వాత వచ్చినటువంటి చిరునవ్వుల నుంచి గణపతి ఆవిర్భవించాడని చెప్పుకున్నాం. ఒకసారి ఈయన యొక్క స్వరూపం చూస్తే ఇక్కడ ఈ స్వరూపం ఈ గణపతి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈయన మహాగణపతి. ఈయనలో 5 మిథున దేవతలు ఉంటారు. మళ్ళీ 5 మిథునం అంటే జంట, 5 మిథున దేవతలు అంటే మొత్తం 10 మంది దేవతలు ఉంటారు. 10 మంది దేవతల సమాహార స్వరూపం ఈ మహాగణపతి. అది అందులో నుండి ప్రత్యేకత. ఈయన సాక్షాత్ శివశక్తుల యొక్క స్వరూపం అనమాట, పరిపూర్ణ స్వరూపం ఈయన. ఇక్కడ ఈయన యొక్క స్వరూపం చూస్తే పైన చిత్రంలో చెప్పినట్టు 5 చేతులు, 5 రొళ్ళు, 10 చేతులు, అంటే ఇటుపక్క 5 ఇటుపక్క 5 ఉంటాయి. మధ్యలో తొండం ఉంటుంది. ఈ తొండమే ఏకాదశమైన హస్తం చేయిగా పరిగణిస్తారు. ఇప్పుడు పైనుంచి చూస్తే శంఖు చక్రం, లేదా చక్రము కమలం, కొంతమంది కమలం కూడా పెడతారు, అబ్జం అంటారు దాన్నే. ఇవి పైనుంచి ఇవి చేతుల్లోంచి మొదటి 2 చేతులు ఇవి ఆయుధాలు. ఇవి లక్ష్మీనారాయణని సూచిస్తాయన్నమాట, శ్రీపతి. తరువాత త్రిశూలము, పాశం, ఇవి గౌరీ శంకరుల్ని, ఉమాపతిని వాళ్ళని సూచిస్తాయి. తరువాత ఇటుపక్క వరికంకు, అటుపక్క నల్ల కలువ, ఇటుపక్క చెరుకు గడ, వరికంకు కాదు చెరుకు గడతో చేసినటువంటి ధనస్సు, అటుపక్క నల్ల కలువ. ఇది రతీదేవి మన్మథుల్ని తెలియజేస్తాయి. చెరుకు గడ మన్మథుణ్ణి, నల్ల కలువ రతీదేవిని, రతిపతి అనమాట. తరువాత ఇటుపక్క గద, అటుపక్క వరికంకులు. ఇది భూదేవి వరాహ స్వామివారిని సూచిస్తాయి, భూపతి. ఇంకా చివర ఇటుపక్క దంతం, ఇటుపక్క బీజాపూరం అనేటువంటి ఫలం. దీనే దానిమ్మ ఫలం అని కూడా అంటారు. ఇది పుష్టిపతి. ఇది గణపతి యొక్క అసలు స్వరూపం అనమాట. ఈ విధంగా 5 మిథున దేవతలు ఆయనలో మొత్తం, అంటే శ్రీపతి, ఉమాపతి, రతిపతి, భూపతి, పుష్టిపతి. ఈ విధంగా 5 మిథున దేవతల యొక్క సమాహార స్వరూపం ఈ మహాగణపతి అన్నమాట. తొండం 11 చెయ్యి, తొండంలో ఒక రత్న కలశం ఉంటుంది. ఆ రత్న కలశం నుంచి ఎప్పుడు కూడా రత్నాలు పైకి వస్తూ కనిపిస్తూ ఉంటాయన్నమాట, నిండుగా. ఈయనకి త్రినేత్రాలు ఉన్నాయి. ఈయన అరుణవర్ణమే, అమ్మవారి యొక్క పోలికే. 3 నేత్రాలు ఉంటాయి. ఈయన ఇక్కడ వల్లభాదేవిని ఆశ్లిష్ట కౌగులించుకుని కనబడుతూ ఉంటారు అనమాట. ఈయన ఎప్పుడు వల్లభాదేవి ఎప్పుడు కూడా ఆయనతో పాటు ఉంటూ ఉంటుంది. ఇది మహాగణపతి యొక్క స్వరూపం అన్నమాట. ఈయన ఇప్పుడు ఆవిర్భవించిన తర్వాత ఈయన ఏం చేశారంటే, అమ్మవారికి నమస్కరించాక అమ్మవారు సైగతోనే నీకు తెలుసు కదా నాయన ఏం చేయాలో అన్నట్లుగా ఆవిడ చెప్తుంది. ఇంకా ఈయన మహాగణపతి ఈయన బయలుదేరాడనమాట. ఇప్పుడు అసలు సమస్య ఇవన్నీ కూడా ఆయనకి మొత్తం తెలుసు. ఆయనకి ఎవరు ఏం చెప్పకుండానే ఆయన నేరుగా అసలు ఈ సమస్యకు మూలమైనటువంటి ఆ జయ విఘ్న శిల మీద ఉన్నటువంటి ఆ యంత్రం ఎక్కడుందా అని ఆయన వెతుకుతూ వెళ్ళి మొత్తానికి ఆయన యంత్రాన్ని కనిపెట్టాడనమాట. ఆయన అంటే ఇంత వికారాలకి, ఇంత దుష్ట ప్రభావానికి కారణమైనటువంటి మూల సమస్య ఏదైతే ఉందో ఆ యంత్రాన్ని ఆయన కనిపెట్టాడు. సదేవో ఘోర నిర్ఘాత దుస్సహై దంతపాతనై క్షణాత్ చూర్ణీకరోతి స్మ జయ విఘ్న మహాశిలాం. అంతే వెంటనే వెళ్ళి ఆ శిలను తీసుకుని ఆయన చేతిలో ఉన్న దంతంతో ఒక దెబ్బ కొట్టాడు ఆయన ఆ జయ విఘ్న శిలని. అంతే, ఆ ఒక్క దెబ్బతో జయ విఘ్న మహాశిల కాస్త పిండి అయిపోయింది. చూర్ణీకరోతి, పిండి అయిపోయింది దెబ్బకి. ఎప్పుడైతే ఆ శిల భంగం అయిపోయిందో ఇంకా ఆ 8 దుష్ట శక్తుల యొక్క ప్రభావం శక్తిశాలను వదిలిపెట్టేసింది అనమాట. అంటే పోయింది ఆ ప్రభావం. పోగానే శక్తిసేనలు వెంటనే తమ యొక్క యథార్థ స్థితికి వచ్చేసాయి. తతః కిలకిలారావం కృత్వా శ్లస్య వివర్జితాః.
ఆ దోషాలు ఏవైతే ఉన్నాయో నిద్ర, ఈ తంద్ర, ఈ మాంద్యం, ఇటువంటి దోషాలు పోయి శక్తిసేనలు చక్కగా ఉత్సాహంగా కిలకిల రావాలి చేశాయన్నమాట. ఈ విధంగా మహాగణపతి మొదట ఆయన వచ్చేటువంటి మొదట ఆయన పరమ ప్రయోజనమైనటువంటి ఆ జయ విఘ్నశిలని ఆయన భేదం చేశానమాట. భేదం చేసిన తర్వాత ఇంకిప్పుడు ఆయన అక్కడ ఉన్నటువంటి రాక్షసులపైన యుద్ధానికి వెళ్తున్నాడు ఆయన. అప్పుడు ఆ వెళ్ళే సమయంలో ఆయన కూడా ఒక సేనను సృష్టించాడనమాట. అంటే ఆయన నుంచి 7 కోట్ల మంది గణపతులు ఆవిర్భవించారు ఈ సమయంలో. సప్తకోటి సంఖ్యానాం హేరంబాణాం అధీశ్వరాహ అని 7 కోట్ల మంది గణపతులు ఆవిర్భవించారు. ఈ సంఖ్య ఏంటంటే వేదమంత్రాలకు సంఖ్య చెప్తూ సప్తకోటి మహామంత్రాలు అంటారు. సహస్రనామంలో కూడా గణపతి సహస్రనామంలో కూడా సప్తకోటి మహామంత్ర మంత్రిదా వయవద్యుతి అని ఒక నామం ఉంది. 7 కోట్ల మహా మంత్రముల యొక్క సమూహ స్వరూపం అని దాన్ని సూచిస్తూ 7 కోట్ల మంది గణపతులు ఈయన నుంచి ఆవిర్భవించారన్నమాట మూషక వాహనాలపైన. ఇది చూసి అక్కడ ఉన్నటువంటి విశుక్రుడు త్రింశత్ అక్షౌహిణీ జుష్టం విశుక్రం శక్రశాసనం ప్రేషయామాస దేవస్య గజాసురమసౌ పునః. ఈయన ఎవరో కొత్త ఆయన వచ్చారే ఏనుగు ముఖంతో అని చెప్పేసి తన సైన్యంలో ఉన్నటువంటి ఒకానొక గజశిరస్సు కలిగిన రాక్షసుడు అంటే గజాసురుడు అనమాట. ఆ గజాసురుణ్ణి మహాగణపతి మీదకి పంపించాడు. త్రింశద్ అక్షౌహిణీ జుష్టం 30 అక్షౌహిణి సేనలతో గణపతి పైన పంపించాడనమాట. అప్పుడు మహాగణపతి ఆ గజాసురి యొక్క సైన్యంతో ఆయన యుద్ధం చేస్తున్నాడు అనమాట. ఆయన యుద్ధం చేస్తూ ఈ 7 కోట్ల మంది గణపతులు వెళ్ళి ఆ రాక్షస సైన్యాన్ని సంహరిస్తున్నారు. ఆ యుద్ధ వర్ణనంతా ఇక్కడ జరిగింది. మహాగణపతి యుద్ధం కూడా చాలా అద్భుతంగా చేశారు. ఆయనకి యోద్ధుకామం మహావీర్యం అన్నట్లుగా మంచి యుద్ధ ఉత్సాహం ఉంటుంది గణపతికి. ఆ విధంగా ఆయన చాలా అద్భుతంగా యుద్ధం చేశారు. కొంతమందిని చెపేట అంటే చెంపదెబ్బతో చంపేస్తున్నట్టు ఆయన, అలాగే కొంతమంది ఆయన యొక్క దంతబలంతోనే కొంతమంది నశిస్తున్నారట. ఈ విధంగా యుద్ధం చేస్తూ చాలా అవలీలగానే ఆ గజాసురుణ్ణి కూడా సంహరించేశారు మహాగణపతి. అంతా అయిపోయాక ఇంకా చేయాల్సింది ఏమీ లేదు అని చూసుకుని ఒకసారి గణపతి అమ్మవారి యొక్క సన్నిధికి వచ్చారన్నమాట. వితతార మహారాజ్ఞి ప్రియమాణ గణేశితు. ఇంకా మొత్తం గమనించి ఇంకా చేయాల్సింది ఏమీ లేదు అని నిర్ణయించేసుకుని అప్పుడు అమ్మవారి యొక్క సన్నిధికి వచ్చి ఆయన నిలబడ్డారనమాట. ఇదంతా చూసి అమ్మవారు చాలా సంతోషించారు. అంటే గణపతి చేసినటువంటి ఈ జయ విఘ్న శిలా భంగము, అలాగే ఈ గజాసుర సంహారము, మిగిలిన రాక్షసుల యొక్క సంహారం చూసి ఆవిడ చాలా సంతోషించారు. ఇది మహాగణపతి యొక్క అవతారం, అలాగే వాళ్ళ యొక్క ఆయన చేసినటువంటి లీల. ఇంకిప్పుడు తర్వాత కథలోకి వెళ్తే అంటే ఇంకా తర్వాత కథలు చెప్పుకున్న తర్వాత మళ్ళీ నామాల వరుస మనకి అనుకూలంగా వస్తుంది. ఇంకిప్పుడు మిగిలిపోయింది ప్రధానమైనటువంటి అనుచరులు భండాసురుడికి. విశుక్రుడు విషంగుడు అనమాట. ప్రేషయామాస యుద్ధాయ భండదైత్య సహోదరౌ తావుభౌ పరమక్రుద్ధౌ భండదైత్యేన దేశితౌ విషంగశ్చ విశుక్రశ్చ మహోద్యమం అవాపతు. ఇంకా వాడు ఏకంగా వీళ్ళిద్దరిని పంపించాడు భండాసురుడు, విశుక్రుణ్ణి విషంగుణ్ణి మీరే వెళ్ళండి అని చెప్పేసి. వాళ్ళిద్దరూ కూడా ఇంకా అక్షౌహిణి సేనలను వేసుకుని వాళ్ళు యుద్ధానికి వస్తున్నారన్నమాట. విశుక్రం అనువవ్రాజ సేనా త్రైలోక్య కంపెనీ అక్షౌహిణి చతుస్సత్య సేనానాం ఆవృతశ్చ సహా. ముందరగా విశుక్రుడు వస్తున్నాడు. అంటే విశుక్రుడు విషంగుడు ఇద్దరు ముందర విశుక్రుడు వెనకాల అక్షౌహిణి చతుశ్శతం అంటే 400 అక్షౌహిణి సేనలు వేసుకుని వస్తున్నాడు. అంత భారీ సేనని వేసుకొస్తున్నాడు అనమాట. పైగా ఆ సేన ఎటువంటిది? త్రైలోక్య కంపెనీ, ముల్లోకాలని కంపనం చేయగలిగేటువంటి ఆ సేనని వేసుకొస్తున్నాడు. మహాభారత యుద్ధమే 18 అక్షౌహిణి సేనలు, ఇది 400 అక్షౌహిణి సేనలు. అంటే ఎంత సేనని వేసుకొస్తున్నాడు. జరగబోయే యుద్ధం ఎటువంటిదో ఊహించుకోవచ్చు. ఉలూకజిత్ ప్రభృతయో భాగినేయ దశోద్ధతా భండస్య తద్భగిన్యాంతు ధూమిన్యాం జాతయోనయ. వీళ్ళే కాకుండా ఇప్పుడు వీళ్లతో పాటు ఇంకా ప్రధానమైనటువంటి వాళ్ళు అంటే ఈ ధూమిక అని ఒక చెల్లెలు ఉంది భండాసురుడికి. ఆ ధూమిక అనే చెల్లెలకి 10 మంది పుత్రులు ఉన్నారు. అంటే ఈ భండాసురుడికి మేనల్లుళ్ళు అనమాట. ఉలూకజిత్ మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా వస్తున్నారు ఈసారి యుద్ధానికి. కృతాస్త్ర శిక్షా భండైన మాతులైన మహీయస. వాళ్ళందరూ ఆ యుద్ధ విద్యలన్నీ కూడా భండాసురుడి దగ్గరే నేర్చుకున్నారట.
ఇలా విశుక్రుడు విషంగుడు ఇలా బయలుదేరారని తెలిసరికి నిశమ్య యుగపద్యోద్ధుం మంత్రిని దండనాయికే కిరిచక్రం గేయచక్రం ఆరూఢే రథశేఖరే. ఇలా ఇద్దరూ కూడా ఇంత భారీ సేనలను వేసుకొస్తున్నారు అని తెలియగానే వెంటనే ప్రధాన దేవతలైనటువంటి మంత్రిని దండనాయిక వారాహి శ్యామలాంబ ఇద్దరు కూడా తమ యొక్క రథాలు వేసుకుని వాళ్ళు యుద్ధానికి సిద్ధపడుతున్నారు. కిరిచక్రం గేయచక్రం ధృతాతపత్ర వలయే చామరాభ్యాంచ వీజితే అప్సరోభి ప్రనృత్తాభి గీయమాన మహోదయే. అప్సరసలు నృత్యం చేస్తూ ఉండగా చామరములు పక్కన ఈ దేవతలు వీస్తూ ఉండగా ఆ విధంగా ఆ శుభ సందర్భంలో మహోదయే మంత్రిని దండనాయకులు ఇద్దరు కూడా యుద్ధానికి బయలుదేరుతున్నారన్నమాట. నిర్జగ్మతౌ రణం కర్తుం సహాభ్యాం లలితాగ్నయ శ్రీచక్ర రథరాజస్య రక్షణార్థం నివేశితాం శత అక్షౌహిణికాసేనాం వర్జయిత్వాస్త్రభీషణాం. అమ్మవారి రక్షణ కోసం 100 అక్షౌహిణి సేనల్ని శ్రీచక్ర రథం చుట్టూ ఉంచి అమ్మవారికి ఆజ్ఞ తీసుకుని ఆ విశుక్రుడు విషంగులతో యుద్ధం చేయడానికి శ్యామలాంబ వారాహి ఇద్దరు కూడా బయలుదేరారు. మిగిలిన అంశాలు రేపు చెప్పుకుందాం. స్వస్తి.